ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కీర్తన 128 అధ్యాయంతో యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. నా యందు భయభక్తులు గల వారికి ఇదిగో ఈ అధ్యాయంలో నా ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ధన్యుడు అంటున్నాడు. నీ పిల్లలను చూసేదో అంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు, మన పక్షముగా మన కార్యములు జరిగించుటకు సిద్ధంగా ఉన్నాడు. మనందరం ఆయన్ని ఆరాధించి ఆయనకు మొరపెట్టుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.